హయాంలో జరిగిన పాపాల్ని పోలీసులు బయటికి తీసుకొస్తున్నారు. వైసీపీ హయాంలో పట్టించుకోని కేసుల్లో ఇప్పుడు దర్యాప్తు చేపట్టి పురోగతి సాధిస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో టీడీపీ కార్యకర్త లక్ష్మణ్ కిడ్నాప్ దాడి చేసిన కేసులో వైసీపీ మాజీ ఎంపీ సత్యనారాయణతో పాటు ముగ్గురు వైసీపీ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. గణేష్ గారికి కొడల్లాని గారికి అనిల్ కుమార్ యాదవ్ గారికి సింహం కోరుతున్నాను సార్. తప్పు అయిపోయింది సార్. బలబాబురావు గారికి తప్పు అయిపోయింది సార్. శవం కోరుతున్నాను సార్. ఈ తప్పు క్షమించండి సార్. నువ్వు రేపు కూడా ఊర్లోకి వెళ్ళి ఏదైనా విషయం కానీ చేసావంటే మాత్రం ఇంకా సీరియస్ చేసిన చాలా ఎదవ తప్పు. నీకు ఈ తాపులతో వదిలేని గోల్ అయితే శాలరీ తీసేస్తారు. ఈ విషయం వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతల తప్పుల్ని టీడీపీ కార్యకర్త లక్ష్మణ్ ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. దీంతో లక్ష్మణ్ ను వైసీపీ నేతలు కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా కొట్టారు. అప్పట్లో ఈ వీడియో వైరల్ అయినా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో పోలీసులు ఈ కేసుని పట్టించుకోలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కేసులో వైసీపీ మాజీ ఎంపీ సత్యనారాయణ, వైసీపీ నేతలు గాంధీ, అయ్యప్ప, గోవిందులను పోలీసులు అరెస్ట్ చేశారు. గణేష్ గారికి కొడల్లాని గారికి అనిల్ కుమార్ యాదవ్ గారికి సింహం కోరుతున్నాను సార్. తప్పు అయిపోయింది సార్. బలబాబురావు గారికి తప్పు అయిపోయింది సార్. 2022లో టీడీపీ కార్యకర్త లక్ష్మణ్పై దాడి, కిడ్నాప్ కేసులో వైసీపీ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి నాయుడుని అడిగి తెలుసుకుందాం. నాయుడు, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, 2022లో వైసీపీ గవర్నమెంట్ ఉన్న సమయంలో లక్ష్మణ్ అనేటువంటి టీడీపీ కార్యకర్త, రెండోది సోషల్ మీడియా వీటిలో కూడా యాక్టివ్ గా ఉండేవారు. అయితే అప్పుడు చంద్రబాబు మిగతా వాళ్ళ మీద చేసినటువంటి వ్యాఖ్యలకు, లేకపోతే వాళ్ళ మీద చేసినటువంటి విమర్శలకు స్పందిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. మరోవైపు తన కుమారుడు కూడా చంద్రబాబు నాయుడు పేరు పెట్టుకున్నాడు. సో ఈ రెండింటి నేపథ్యంలో అప్పుడు మాకవరపాలెం చెందినటువంటి ఎంపీపీ రుత్తల సత్యనారాయణ, అతనితో పాటు ఒక నలుగురు కలిసి ఇప్పుడు లక్ష్మణ్ ని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి తీసుకెళ్లి ఒక లోన్లీ ఏరియాకి తీసుకెళ్లిన తర్వాత అతన్ని వీడియో కూడా మనం చూడొచ్చు. అది సోషల్ మీడియాలో హల్చల్ అయినటువంటి పరిస్థితి ఉంది. అతని మీద దాడి చేసి కొట్టి చొక్కా చింపి సో బెదిరించినటువంటి పరిస్థితి. మీ కుటుంబ సభ్యుల మీద, మీ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, నువ్వు క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలి, చెప్పే దాంట్లో కూడా వినయం కనిపించాలంటూ మనం చూడొచ్చు. కాల్తో తన్ని చేతులతో కొట్టి ఇచ్చినటువంటి వీడియోని మనం చూస్తున్నాము. సో అప్పట్లో దీనిపైన వివాదం రేగినప్పటికి కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో అప్పుడు ఉన్నటువంటి పోలీసులు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. మళ్ళీ గతం నుండి కూడా అప్పుడు ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఎలాంటి చర్యలు లేదు. మళ్ళీ దానిపైన ఈ మధ్యనే ఫిర్యాదు చేయడంతో పాటు అక్కడ స్థానికులందరూ కూడా మళ్ళీ ఈ వీడియో వైరల్ కావడంతో ఒకసారిగా ఫిర్యాదు చేసి దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసి నిన్న రాత్రి ఎవరైతే సత్యనారాయణతో పాటు అతని అనుచరులు ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా గతంలో ఏదైతే అక్రమాలు, అన్యాయాలు, అలాగే సామాన్యులు కానీ కార్యకర్తలు కానీ ఇబ్బంది పెట్టినటువంటి వీళ్ళు ఖచ్చితంగా తప్పు చేసిన వారిని శిక్షిస్తామనడానికి సో ఈ ఘటనే నిదర్శనం అని చెప్పి టీడీపీ నేతలు కానీ కార్యకర్తలు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరినైనా అన్యాయంగా తప్పు చేసి ఇలా దాడి చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయనేది హెచ్చరిక ముందు నేను చెప్తారు. ఆ నేపథ్యంలోనే తప్పు చేసిన వారి మీద చట్టపరంగా కూడా చర్యలు ఉంటాయనడానికి ఈ ఘటన ఉదాహరణ అని చెప్పి అక్కడ నేతలు కానీ వీళ్ళు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.